నా మాటలు కఠినంగా అనిపించచ్చమ్మా, కానీ నేను నిజమే చెప్తున్నాను. సాగర్కి చిన్నప్పటి నుంచి గంగ గురించి తెలుసు. వాడికి ఇది తెలుసు, గంగ చావనైనా చస్తుంది, కానీ తన క్యారెక్టర్ మీద, తన గౌరవ మర్యాదల మీద ఎవ్వరినీ వేరైతే చూపించనివ్వదు. కానీ ఈరోజు అదే గంగ కోర్టులో అందరి ముందు తన క్యారెక్టర్ మీద ఊహించనంత పెద్ద మచ్చ వేసుకుంది. కానీ వీణ్ణి మాత్రం తన కూతురికి తండ్రి అని అంగీకరించలేదు. దాని అర్థం ఏమిటంటే మీ మనవడికి చాలా బాగా అర్థమై ఉంటుంది. అవునా సాగర్? ఇంత ద్వేషం, ఇంత కోపం తనలో ఉందని నేను కల్లో కూడా ఊహించలేదు నాన్న. తన క్యారెక్టర్ మీద మచ్చ వేసుకోవటం తనకీ అంగీకారమే, కానీ నా దగ్గరికి తిరిగి రావటం తనకు అస్సలు ఇష్టం లేదు. ఎంత కోపంగా ఉందంటే తను చనిపోవటానికి కూడా సిద్ధమే, కానీ తన మనసులో నా మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తిరిగి రానివద్దను. ఇంత కోపం ఉంటే అది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఐ రియల్లీ డోంట్ నో. నాకొక్కటే అనిపిస్తుంది, కృష్ణని కోల్పోతానేమోనన్న భయం, తన నుండి కృష్ణని దూరం చేస్తానేమోనని తన భయం. అందుకే తను లోపల బాధపడుతుంది నాన్న. తను ఎంతో కుమిలిపోతుంది. నేను ఒకవేళ తన దగ్గరికి వెళ్ళాను అంటే తనని తాను ఇంకా బాధ పెట్టుకుంటుంది, ఇంకా కష్టపెట్టుకుంటుంది. నేనేం చేయాలి? అసలు ఇంతకీ నిజమేంటో తెలుసా నాన్నా? ఈరోజు నా పిటిషన్ యాక్సెప్ట్ అయిపోయింది. నేను గెలిచాను. గెలిచి కూడా రెండు వైపుల నుండి ఓడిపోయాను నేను. సాగర్, సాగర్, నేను చెప్పేది విను. ఇక భగవంతుడే కాపాడారు. ఈ కేసు చాలా పెద్దదైంది. ఒకవేళ గంగా ఇంకా సాగర్ ఇదే విధంగా ఎమోషనల్ అవుతూ ఉన్నారంటే అతి త్వరలోనే వాళ్ల మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకసలు తెలుసా ఈ విషయం ఎంత సీరియస్, ఇంకా భయంకరమైందని? మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలా చెయ్యాలంటే దానివల్ల గంగ ఎప్పటికీ సాగర్ దగ్గరికి రాకుండా ఉండాలి. లేకపోతే ఆట అంతమైపోతుంది. కానీ ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. ఎప్పుడైనా నువ్వు ఇలా నవ్వావంటే జోహర్ అని నాకు చాలా భయం వేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు నీ మనసులో? ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు కదా? భయంకరమైన ప్లాన్ అయితే వచ్చింది. ఇక ఈసారి ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ గంగా ఇంకా సాగర్ ఈ జన్మలో ఖచ్చితంగా కలవడం కుదరదు. గోవిందయ్య గారు ఇంతకు ముందు ఏమన్నారంటే రేపు సుమంగళి వ్రతమని. సోను, నువ్వు గంగా కృష్ణుల ఫోటో అరేంజ్ చేయగలవా? గుడ్. తెల్లవారింది, అందరూ లేవండి.
గంగా, మా ఇంట్లో ప్రతి సంవత్సరం సుమంగళి వ్రతం రోజున ఇంటి కోడలికి వెండి పళ్ళెం ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుండి సాగర్ కోసం వ్రతం చేస్తూ వస్తున్నావు. ఇప్పుడు నువ్వు పూర్తి హక్కుతో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఈ పళ్ళెం తీసుకోవడానికి ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇక నువ్వు జీవితాంతం సాగర్ కోసం ఈ వ్రతం చేస్తాను అని. ఎందుకంటే ఈ వ్రతం కేవలం ఆనవాయితీ కాదు, ఇది నీకు సాగర్కి ఉన్న ప్రేమకు ఆయుష్ పోస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను చిన్నమ్మగారు. ఆ ప్రేమ అంతా ఎటు వెళ్ళిపోయిందో తెలియడం లేదు. కానీ ఒకటి, నేను మీకు ఇచ్చిన మాటను ఈ రోజుకి నిలబెట్టుకున్నాను. అరే అరే, ఏం చేస్తున్నావు మాధవి? ఏం పొద్దున్నే నన్ను చేస్తున్నారు? ఒంటరిగా అరే, వదిలేసి ఏం చేస్తున్నారు? అత్తయ్యకి వినిపిస్తుంది. పొద్దునే ఏం చేస్తున్నావు మాధవి? నన్ను ఒంటరిగా వదిలేసి ఈ రోజు సుమంగళి వ్రతం ఉంది, నేను పూజ చేసుకోవాలి. నువ్వు ఈ వదలండి, పూజలు ఏం గిజలు అన్ని చేస్తున్నారు? వదిలేసి అమ్మ మాట ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? కాస్త నా అరే, గురించి ఏం పట్టించుకో. చేస్తున్నారు? ఏంటి మాధవి, గిన్నెలన్నీ పగలగొడతావా ఏంటి? ఎవరు? మాధవి, నువ్విప్పటికీ సుమంగళి వ్రతం చేస్తున్నావా? బంధాలు లేకపోవచ్చు, కానీ ఆచారాలున్నాయి కదా. ఈ ఆచారాలను పాటించడం వల్ల ప్రయోజనం ఉంది. నీకు ఈ బంధం మీద నమ్మకమే లేదు కదా? నమ్మకాన్నైతే మీరే కదా వదిలేశారు. మీ దృష్టిలో ఇంకెవరో మన కుటుంబం కంటే కూడా ఎక్కువైపోయారు. వాళ్ళ కోసం మీరు అందరికీ మొహం చాటేశారు. నేను ఈ రోజుకి ఇంటి కోడల్ని, అత్తయ్య అయితే తన కోడల నుంచి ఇది కోరుకుంటున్నారు. నేను ఈ ఆచారాన్ని ఎప్పుడూ కూడా పాటించాలి అని. ఇదొక్కటే కారణమా నువ్వు ఈ వ్రతం చేయటానికి? గోవిందే గారు, మాధవి లేచిందా ఇంకా పడుకుందా? ఈ రోజు సుమంగళి వ్రతమని తనకి తెలుసా? నిరంజన్ కోసం తని వ్రతం చేస్తుందా? తప్పకుండా అమ్మగారు, మీ కోడలు కదా, మీరిచ్చిన సంస్కారాన్ని ఎలా మర్చిపోగలరు? అదిగో చూడండి, చిన్నమ్మగారు వస్తున్నారు. అన్నీ పెట్టేశావా? అన్నీ జాగ్రత్తగా పెట్టు. సంతోషంగా ఉండు. కొంగుపట్టమ్మా. అత్తయ్య, ఇవన్నీ ఏంటి? అత్తగారు కోడలికిస్తుంది కదా, ఇది నా ఆశీర్వాదంగా భావించి తీసుకో. నువ్వెప్పటికీ దీర్ఘ సుమంగళిగా ఉండాలి. దీని అవసరం ఏముంది అత్తయ్య? చూడు, నీ కోడలు కూడా వచ్చేసింది. సంతోషంగా ఉండు.
ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండు తల్లి. ఇదిగో ఇది నీకోసం. థ్యాంక్ యూ. రా కూర్చో. గోవిందయ్య గారు, మీరు ఇంకొక వ్రతం పళ్ళాన్ని సిద్ధం చేయించండి. దేనికి? అది నానమ్మ, సుప్రియలాగా గంగ కూడా ఇంటి కోడలే కదా, తనకి కూడా ఈ పళ్ళెం పంపించాలి కదా నానమ్మ, అవునా? చాలా తీయగా మాట్లాడుతున్నావు. నువ్వేంటి విషయం? ఆ? కొత్త డ్రామా ఏమీ మొదలు పెట్టట్లేదు కదా నువ్వు. నానమ్మ, అత్తయ్య, తను సరిగ్గానే చెప్పింది. గంగ కూడా మనం సారి పంపించాలి. ఎంతైనా తను కూడా మన కోడలే కదా. తను నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటూనే ఉంటుంది. తను ఈరోజు సాగర్ కోసం వ్రతం చేస్తూ ఉంటుంది. హ్మ్. గోవిందయ్య గారు, మీరు వెళ్ళి ఇంకో పళ్ళెం కూడా సిద్ధం చేయండి. అవును గోవిందయ్య గారు, మీరు వెళ్ళి పళ్ళెం సిద్ధం చేసుంచండి, నేను స్వయంగా వెళ్ళి ఇచ్చొస్తాను. ఆ నువ్వు ఒక్కదానివే వెళ్ళకూడదు. గోవిందయ్య గారు కూడా వస్తారు. గంగకు నువ్వు లేనిపోనివన్నీ చెప్పావంటే ఇంకంతే సంగతులు. నేను వెళ్ళి పళ్ళెం సిద్ధం చేస్తాను. కానివ్వండి. నానమ్మ, నే ఇంటికొచ్చి ఇన్నేళ్లు గడిచాయి, ఇంకా మీకు నా మీద నమ్మకం కలగలేదా? నేను కూడా ఎన్నేళ్ల నుంచో చెప్తూనే ఉన్నాను, నేను నీకు నానమ్మని కాదు, నువ్వు నా మనవరాలి కాదు అని. బుర్ర పాడు చేస్తోంది పిల్ల. రండి, మీరు రండి, మీ ఇద్దరు పూజ మొదలు పెట్టండి. యూఆర్ రైట్ నానమ్మ, మనవరాలిని కాదు, నేనైతే మీకు కూడా నానమ్మని. ఎంతో ప్రేమగా మీ మనవడి భార్య కోసం పళ్ళెం పంపిస్తున్నారు కదా, చూస్తూ ఉండండి ఏమవుతుందని. పువ్వులున్నాయి, కొబ్బరికాయ ఉంది, ఇంకా బియ్యం ఉన్నాయి. ఇంకేంటి? ఒకే ఒకటి మిగిలింది. ఏంటి? లేదు కరుణ, ఈ సింధూరం నా కోసం కాదు. ఎందుకు కాదక్కా? నేను ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాను నువ్వు ఇలా వ్రతం చేయడం, అది కూడా సింధూరం లేకుండా. కానీ సింధూరం లేకపోతే పూజ అసంపూర్ణం అవుతుంది కదా. నా జీవితమే అసంపూర్ణం కరుణ. ఏం చేయను? సుమంగళి వ్రతం రోజున ఈ సింధూరం అత్తవారింటి నుంచి వస్తుంది. అత్తగారు పంపిస్తారు దీన్ని. తెలుసా నీకు? సింధూరం పెట్టాను, గాజులు, అన్ని సామాన్లు ఉన్నాయి. వెళ్దాం. గోవిందయ్య గారు, మీరు మిఠాయి డబ్బా పెట్టారా? అమ్మగారైతే మిఠాయి గురించి నాకేమీ చెప్పలేదు. మీ ముద్దుల కూతురు దగ్గరికి సారి తీసుకెళ్తున్నారు, కానీ మీరు మిఠాయి డబ్బా పెట్టలేదా? వెళ్ళండి, కిచెన్ నుంచి మిఠాయి డబ్బా తీసుకురండి. ఇక ఈ పళ్ళెం నాకు ఇవ్వండి. త్వరగా వెళ్ళండి, మన గంగ ఇంటికి టైంకు చేరుకోవాలి. ఫోటోగ్రాఫ్ ఉంది కదా నీ దగ్గర? కిందటిసారి వెళ్ళాను కదా జడ్జి గారితో గంగ వాళ్ళ ఇంటికి, అప్పుడు తీసుకొచ్చాను. కత్తి తెచ్చావా? ఆ కుటుంబం అయితే గంగని ఎప్పుడూ గుర్తు చేసుకోలేదు. కానీ నేను ఇప్పటికీ చిన్నమ్మ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. అయితే నువ్వు ఈ వ్రతం చేయడానికి కారణం కేవలం మీ చిన్నమ్మ గారికి ఇచ్చిన మాటేనా, లేక సాగర్ మీద నీకున్న ప్రేమ? నువ్వు బయటకు చెప్పవు, కానీ నాకు బాగా తెలుసు గంగక్క, మీ చిన్నమ్మ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. కానీ ఈ వ్రతాన్ని నువ్వు ప్రత్యేకంగా సాగర్ కోసం చేస్తున్నావు. సాగర్తో నీకెంతో బలమైన బంధం ఉంది, అదెప్పటికీ తెగిపోదు. ఎలాగైతే నేను ప్రదీప్ని ప్రేమించానో అలాగా. మా ఇద్దరి మధ్య చాలా జరిగింది, అయినా నేను తనని ప్రేమించకుండా ఉండలేను. అందుకే నేను తన కోసం ఈరోజు సుమంగళి వ్రతం కూడా చేస్తాను. కరుణ, కిచెన్లో ప్రసాదం కోసం ఫ్రూట్స్ పెట్టాను, వెళ్ళి తీసుకురా. అక్క, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇంకా జవాబు చెప్పలేదు. కరుణ, నా దగ్గర దేనికి జవాబు లేదు.
నువ్వు ముందు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొనిరా. ఇదిగో అమ్మా. ఇవ్వండి. ఇదిగోండి, పళ్ళెం తీసుకోండి. కరుణ, నేను వెళ్ళి కృష్ణ నిద్ర లేపుతాను, లేదంటే నన్నెందుకు తీసుకెళ్ళలేదని గొడవ చేస్తుంది. మేము లోపలికి రావచ్చమ్మా? గోవిందయ్య గారు, మీరా? ఏంటిది? మాధవమ్మ గారు మీకోసం వ్రతానికి సారె పంపించారు. ఇందులో ఏముంది? ఇంకేముంటుందమ్మా, వ్రతానికి సంబంధించిన వంట, బోలెడంత ఆశీర్వాదం, ఇంకా ఎంతో ముఖ్యమైన వస్తువు. దాని మీద నీకు పూర్తి అధికారం ఉంది. సింధూరం. అక్కడ గంగ ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు తన కోసం సింధూరం డబ్బా పంపించుంటుందని. కానీ ఇక్కడ నా జోయరాణి తన ఆట మొదలుపెట్టేసింది. మై గాడ్, ఎంత టాలెంటెడ్ మనిషివు నువ్వు జోయరాణి. ఎంత అందంగా ఉండే నీకు ఎంత భయంకరమైన బుర్రిచ్చాడా పైవాడు. ఇదిగో, ఇవన్నీ నీకోసమే. అవును గంగా, చోటి అమ్మి ఎంతో ప్రేమగా నీకోసం ఈ సారె పంపించింది. తీసుకో. చూడమ్మా గంగా, అరే గంగా, నీకెందుకంత తొందర? తీరిక గదిలోకి వెళ్ళి కూర్చుని చూడొచ్చు కదా. గోవిందయ్య గారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. నేను తనతో వెళ్తాను. అలాగే. రండి గోవిందయ్య గారు. నేను ఇప్పుడే వస్తాను. ఈ సింధూరం, ఇంకా ఈ సారె కోసం నేను ఎన్నో ఏళ్ల నుంచి తప్పిస్తున్నాను. ఇంత ఆలస్యం ఎందుకు చేశారు చిన్నమ్మ గారు? గంగా, కాస్త నాకు కూడా చూపించు. చోటి అమ్మి తన ముద్దుల కోడలి కోసం ఏం పంపించిందో తెరిచి చూడదాన్ని.